చీరాల నుంచి ఆదినారాయణమూర్తి రాస్తున్నారు. ఇంట్లో నవగ్రహ స్తోత్రాలు చదవకూడదని అంటారు, నిజమేనా? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతునికి సంబంధించినవేవి చదవకూడదు, రాయకూడదు, చేయకూడదు అన్న నియమం లేదు. అయితే నవగ్రహములనేవి భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండములు అంటే ప్రపంచం, అనంతమైన ప్రపంచాన్ని రక్షించటానికి, తప్పు చేస్తే శిక్షించటానికి, సృష్టించటానికి, తానే అన్ని పనులు చేస్తున్నా తానుగా తన పేరుతో కాకుండా వేరువేరు రూపాలతో, వేరువేరు పేర్లతో వేరువేరు పనులు చేస్తున్నాడు. పరమాత్మ ఒక్కడే. సృష్టి చేయాలనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అనే పేరుతో సృష్టి చేస్తాడు. ఎవరు బ్రహ్మ? ఆయనే. అలాగే రక్షించాలనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణు అనే పేరుతో రక్షిస్తుంటాడు. ఇదే స్వామి సంహరించాలనుకున్నప్పుడు తమో గుణం తీసుకొని రుద్రనామంతో, శంకరనామంతో సంహరిస్తుంటాడు. ఎవరింతకు ముగ్గురు? ఒక్కరే. ఎలాగైతే మూడు మూడు కార్యక్రమాలకు మూడు మూడు పేర్లతో, మూడు మూడు గుణాలతో ఒకే స్వామి మూడు రూపాలలో ఉన్నాడో, అలా వేరువేరు కార్యక్రమాలు నిర్వహించడానికి వేరువేరు పేర్లతో, వేరువేరు గుణాలతో ఉన్నది పరమాత్మే. అన్నీ ఆయన రూపాలే. మనకు ఏది ఎక్కువ అందుబాటులో ఉంటుందని ఆయన అనుకుంటాడు, ఆ రూపంలో వస్తాడు. ఈనాటి కాలంలో చాలా మంది గుడికి పొమ్మంటే పోరు, కానీ నవగ్రహాలయాన్ని పొమ్మంటే ముందడుగు వేస్తారు. భగవంతుడిని ఆరాధించండి వెనకాడతారేమో, కానీ నీకు ఫలానా గ్రహం బాగలేదు, శాంతి చేయాలి, ఆ జపం చేయాలి, అభిషేకం చేయాలంటే ముందు పోతాడు. అంటే ఏం కావాలి? మనకేం కావాలి? పరమాత్మ కావాలా? పరమాత్మ ఇచ్చే రక్షణ కావాలా? పరమాత్మ మాకెందుకు రక్షణ ఉంటే చాలు. మాకు ఏమీ కావాలో అది ఇస్తే చాలు. వ్యాధులున్నాయి, తగ్గాలి. బాధలున్నాయి, తొలగాలి. దారిద్ర్యం ఉంది, పోయి ఐశ్వర్యం రావాలి. సంతానం లేదు, సంతానం కావాలి. కలిగేటువంటి, కనపడేటువంటి, కావలసినటువంటి ఫలితాలు మాత్రం కావాలి. అవి ఇచ్చే పరమాత్మ వద్దు అనే స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి ఏదో రకంగా తన మీద విశ్వాసం, నమ్మకం కలిగించడానికి స్వామి ఎలాగైతే అవతారాలెత్తి వచ్చారో, అవతారాల యొక్క అంశలే నవగ్రహాలని శాస్త్రం. కాబట్టి సూర్యగ్రహం బాగా లేకుంటే రాముడిని ఆరాధించు, చంద్రగ్రహం బాగాలేదు, కృష్ణుణ్ణి ఆరాధించు, కుజగ్రహం బాగాలేదు, నరసింహస్వామిని ఆరాధించు, అదే బుధగ్రహం బాగాలేదు, వామనుణ్ణి ఆరాధించు. శుక్రాచార్యుడు ఉన్నాడు నాకు మహానుభావుడు, ఈ మహానుభావుడు ఇతను బాగాలేదు, ఆ ప్రకారంగా పరశురాముడిని, భార్గవుడు కదా, పరశురాముని ఆరాధించు. ఇలా ఒక్కొక్క అవతార అంశాలు, ఒక్కొక్క గ్రహాలు. శుక్రగ్రహం బాగాలేదు, పరశురాముని ఆరాధించి ఆయన అంశేది. ఇలాగే రాముని అంశం ఒకటి, కృష్ణుని అంశం ఒకటి, మత్స్యాంశం ఒకటి, కూర్మాంశం ఒకటి. అవతారాల అంశలే నవగ్రహాలు. కాబట్టి అవతారాలుగా అందరినీ పూజించవచ్చు. నవగ్రహాలుగా కొన్ని గ్రహాలు తమో గుణాన్ని చెప్పేవి కాబట్టి, మనకు తమో గుణం పనికిరాదు కాబట్టి దాన్ని దూరంగా తరిమేయాలి. కాబట్టి తమో గుణం ఉన్నటువంటి వారిని దూరంగా ఉంచమని చెప్పారు శాస్త్రం. నవగ్రహాలలో ఇప్పుడు కుజుడు కానీ, శని కానీ, రాహువు కానీ, కేతువు కానీ, వీరు తమోగుణ ప్రధానమైన గ్రహాలు. వారిని మన ఇంట్లో ఉన్నా, వారిని మనం స్తోత్రం చేస్తున్నా, వారిని ఆరాధించినా మన మనస్సులోని తమోగుణం పెరుగుతుంది. అంటే నిద్ర వస్తుంది,
సోమరితనం వస్తుంది, ఆశలు పెరుగుతాయి, ఆరాధన తగ్గుతుంది అనే ఉద్దేశ్యంతో చదవద్దు అంటున్నారు తప్ప అందరూ పరమాత్మ సరే భగవంతుని స్తోత్రం చేయండి, ఫలితాన్ని పొందండి.